హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహస్ర స్పెషల్. ఇవాళ నేనైతే ఇంట్లోనే మంచి ఫిష్ ఫ్రైని పాన్ ఫ్రైని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా ఎన్ని రోజులండి మనం బయట హోటల్స్ లో ఇలా బెస్ట్ ఫుడ్ ఏంటి స్పెషల్ ఏంటి అని వెతికి మరీ తింటూ ఉంటాము. సో అదేదో మనమే ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్స్ తో రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోనే ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసినటువంటి ఫిష్ ని అయితే తీసుకున్నాను. అందులో కొంచెం టర్మరిక్ పౌడర్ ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను కొంచెం ఫిష్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొరియండర్ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత మనం ఇక్కడైతే జింజర్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ పేస్ట్ ని కూడా యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ నేనైతే లెమన్ డ్రాప్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్ కి తగ్గట్టుగా మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టు మనం అయితే నీట్ గా కలుపుకోవాలి. సో కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి మనము పాన్ పైన అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకా ఇష్టం అనుకునే వాళ్ళైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ లో. బట్ అలా ఏంటంటే మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఈ విధంగా 5 to 7 మినిట్స్ లో అయితే బోత్ సైడ్స్ మనం ఫ్రై చేసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఇక్కడ గ్రీన్ చిల్లీ కూడా నేను యాడ్ చేశాను కదా, ఇదేంటంటే మనకు ఆయిల్ లో మంచిగా ఫ్రై అవుతుంది కదా. కొంచెం స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఇలా చిల్లీస్ ని యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత తింటూ ఉంటారు మధ్యలో ఫిష్ తినేటప్పుడు. ఇక అది అప్ టు యువర్ చాయిస్ అనమాట. సో ఇక్కడ నేనైతే ఒక 2-3 యాడ్ చేశాను. సో ఈ విధంగా మనకు 5 to 7 మినిట్స్ లో అయితే ఈ ఫిష్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది. సో ఇంకేంటి వ్యూవర్స్, మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ఈ విధంగానే ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈజీ మెథడ్ ఇది. సో ఎక్కువ టైం కూడా పట్టదనమాట మీకు ఇంట్లో రెడీ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. సో ఇంతేనండి, నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మాత్రం సహస్ర స్పెషల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.